రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళందరూ ఎంతో కొంత మన కోసం అనే ఛానల్ ఏదో ఒక టైంలో రాజకీయాలకు టచ్ ఉన్న వాళ్ళందరూ చూశారు. అండ్ ఐఎమ్ హ్యాపీ పీపుల్ వెనెవర్ కొంతమంది నన్ను మీట్ అయినప్పుడు కూడా ఇతర రాష్ట్రాలలో కూడా నన్ను మీట్ అయినప్పుడు దే విల్ టాక్ అబౌట్ పాలిటిక్స్. ఏపీ యొక్క పరిస్థితుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు చూపిస్తున్న శ్రద్ధ, దట్ పెయిన్, దట్ హ్యాపీనెస్ ఏదైతే ఐఎమ్ రియలీ హ్యాపీ బికాజ్ we are talking right things over the media, we are talking the right things over the camera. ఎవరిని తిట్టము, ఎవరితో ఎటువంటి ద్వేషం లేదు, ఎవరి మీద ఎటువంటి కోపం లేదు. కానీ రాజకీయాలలో మాత్రం తప్పు చేస్తున్నప్పుడు ఒక 10 రూపాయలు మోసం చేస్తేనే ప్రశ్నించాల్సిన మనము కొన్ని లక్షల కోట్ల అవినీతి జరుగుతుంది అని అన్నప్పుడు ఖచ్చితంగా ఎటువంటి ప్రభుత్వాన్నైనా నిలదీయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ బాధ్యతలో భాగంగా మన కోసం ఛానల్ స్టార్ట్ అవ్వబడింది. సో ఇప్పుడైతే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే పొరపాటున మీ స్క్రీన్ మీదకి నా వీడియో వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే దట్ విల్ గివ్ మీ మోటివేషన్ టు డూ మోర్ అండ్ మోర్ వీడియోస్, మోర్ అండ్ మోర్ కంటెంట్. ఇప్పుడు నా వీడియో 10,000 మంది చూస్తే దాంట్లో 6,000 మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. 4,000 మంది మాత్రమే నా సబ్స్క్రైబర్స్, మిగతా 6,000 మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు కూడా ఒక థాట్ ఈ దేశం గురించో ఈ రాష్ట్రం గురించో ఇస్తున్న వాళ్ళు అవుతారు. డెఫినెట్లీ ఒక ప్రాపర్ డిబేట్ ప్రభుత్వాలకు రీచ్ అవుతుంది. రైట్ డెసిషన్స్ తీసుకోవడంలో వాళ్లకు మనం దారి చూపించిన వాళ్ళం అవుతాం. ఇక తమ్నైల్ చూశారు, కాపు వర్సెస్ కమ్మ. ఇప్పుడు కాపులు గొప్పోళ్ళ, కమ్మోళ్ళు గొప్పోళ్ళ అన్న ఒక వీడియో చేస్తానని చాలా మంది ఊహించుకుంటున్నారు. ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పవాళ్ళు అని. మీలో చాలా మంది గుర్తుండే ఉంటుంది, అక్టోబర్ 2025 చిరంజీవి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. దేనికి? నా మీద వర్బల్ అబ్యూస్ జరుగుతుంది, నా కుటుంబం పేరు మీద కానీ, నా పిల్లల పేరు మీద కానీ ఆన్లైన్లో భయంకరమైన అబ్యూస్, ట్రోలింగ్ జరుగుతూ ఉంది, దీన్ని అరికట్టాలి అని. అరికట్టడంలో భాగంగా చాలామందిని అరెస్ట్ చేశారు, చాలామందికి నోటీసులు ఇచ్చారు. అండ్ ఆయన కోర్టుకు కూడా వెళ్ళి పర్సనాలిటీ రైట్స్, అంటే తన పేరుని అనధికారికంగా ఎవడు వాడుకోకూడదు, రాయల్టీ కట్టే వాడుకోవాలి, వాడుకుంటే తన పర్మిషన్ తీసుకోవాలి అన్న విధంగా చిరంజీవి ఒక కోర్టు నుంచి ఒక ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఈ మధ్య సినిమా యాక్టర్లు అందరూ తెచ్చుకుంటారు. చిరంజీవి ఈ పని చేశాడు అన్న దానికన్నా ముందు మనం చాలా మాట్లాడాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి కానీ, ఆంధ్రప్రదేశ్లో కులాల గురించి మాట్లాడే వాళ్ళందరికీ కమ్మ, కాపు ఈ రెండు కులాల మధ్య ఉన్న తగాదాలు, వాళ్ళ మధ్య ఉన్న ఏజ్ ఓల్డ్ వైరం అందరికీ తెలుసు. ఇప్పుడు వంగవీటి రంగా హత్య దగ్గర నుంచి అంతకు ముందు వెళితే కమ్మ సామాజిక వర్గంలో కొంతమంది డబ్బున్న ఆధిపత్యం ప్రదర్శించాలనుకున్న వాళ్ళందరూ కాపు సామాజిక వర్గాన్ని ఎలా బలహీనపరుస్తూ వచ్చారు, ఎలా బలవంతంగా వాళ్ళని అవమానపరిచారు అన్నది చాలామందికి విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు తెలుసు. బేసికల్లీ గుంటూరు, విజయవాడ ప్రాంతంలోనే ఇటువంటి పరిస్థితులు ఉండడానికి కారణం డబ్బు. ఎందుకు డబ్బు ఎక్కువ ఉంటుంది అంటే 3 పూటలా కడుపు నిండా అన్నం తినగలిగేటట్లుగా గోదావరి, కృష్ణా నదీ జలాల పరివాహక ప్రాంతం అవటం మూలాన గోదావరి జిల్లాలు కానీ, కృష్ణా, గుంటూరు జిల్లాలు కానీ డబ్బు పుష్కలంగా అవైలబిలిటీలో ఉండటం వల్ల ఈ ల్యాండ్స్ మీద ఎవరికైతే ఆధిపత్యం ఉంటుందో వాళ్ళలో ఎక్కువగా కమ్మ వాళ్ళు ఉండటం మూలాన వాళ్ళు ఇతర కులాలపై ఆధిపత్యం చెలాయించే క్రమంలో కాపులపై విపరీతమైన ప్రెషర్ పెట్టడం జరిగింది. ఇది ఏజ్ ఓల్డ్గా కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ప్రాక్టీస్. దీన్ని పలు దఫాలుగా తిరుగుబాటుదారులు కానీ, యువకులు కానీ పోరాడుతా వచ్చారు. అందులో భాగంగానే ఎవాల్వ్ అయిన ఒక నాయకుడు వంగవీటి రంగా గారిలాగే ఎంతోమంది, చాలామంది కాపు సామాజిక వర్గంలో అణగారినతనాన్ని ఎదుర్కోవటానికి, కమ్మ సామాజిక వర్గంలో కొందరు చేస్తున్న డ్యామేజ్ని ఎదుర్కోవటానికి చాలా కష్టపడి పోరాడారు. కమ్మ సామాజిక వర్గాన్ని ఎదుర్కోవడానికి కాపు సామాజిక వర్గం ఆపోజిట్గా ఏ పార్టీ ఉన్నా కూడా ఆ పార్టీలో చేరి, ఆ పార్టీలో బలంగా, సామాజికంగా, ఆర్థికంగా, పొలిటికల్గా ఎదిగి వాళ్ళు కమ్మ సామాజిక వర్గాన్ని ఢీకొనే విధంగా ఆర్థికంగా చాలా స్టెబిలైజ్ అయినారు. మీరు విన్న ఈ మొత్తం కథలో కమ్మ వాళ్ళందరూ కాపుల్ని తొక్కుతున్నారు అన్నది నా ఉద్దేశం కాదు. రాజకీయంగా ఎవడన్నా ఈ మంటల్లో చలి కాచుకోవాలనుకుంటే వాడుకోవచ్చు ఈ వీడియోలు. కానీ ద ట్రూత్ ఈజ్ కమ్మ సామాజిక వర్గంలో కొంతమంది డబ్బు ఎక్కువైపోయి ఇతరులను తొక్కాలన్న ఒక పిచ్చ మెంటాలిటీ నెత్తి నిండా ఎక్కించుకొని వాళ్ళ పిల్లల్ని కూడా చెడగొడతా, వాళ్ళ పిల్లలు కూడా రాక్షసులుగా తయారయ్యి డబ్బు మదంతో ఇతర కులాల వాళ్ళని అవమానపరిచేలా కాలేజీల్లో ప్రవర్తించడం కానీ, ఇతర కులాలను చాలా నీచంగా చూసే విధంగా ఆన్లైన్లలో మాట్లాడడం కానీ, కార్లతో గుద్దించడం కానీ, అసహ్యకరమైన రీతిలో ఇతర కులాలను కించపరచడం కానీ చేయటంలో అన్ని కులాలకు ఏ కులానికి ఆ కులం ప్రత్యేకత. కానీ విజయవాడ, గుంటూరు జిల్లాల్లో ఉండే కమ్మ సామాజిక వర్గానికి చెందిన పిల్లలు మాత్రం కాస్త అవుట్ ఆఫ్ ద లైన్ లిమిట్స్ ప్రవర్తించడానికి కారణం మాత్రం
పంటలు, డబ్బులు, భూములు. ఇటువంటి పరిస్థితుల్లో కాపు సామాజిక వర్గం ఆల్ ద టైమ్ దే ఫాట్ ఫర్ ద ఎగ్జిస్టెన్స్ అండ్ లేటర్ దే ఫాట్ ఫర్ ద సస్టైనెన్స్. ఇప్పుడు బలమైన సామాజిక వర్గంగా ఎదిగి ఆర్థికంగా, రాజకీయంగా చాలా మంచి పొజిషన్కి రావడం జరిగింది. ఇందులో ఏ ఒక్క % పాత్ర కూడా టీడీపీకి ఉందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే టీడీపీ మోస్ట్లీ డామినేటెడ్ బై కమ్మ సామాజిక వర్గం. అన్డిస్ప్యూటెడ్లీ దే వాంటెడ్ అదర్ పీపుల్ టు బి అండర్ దెమ్. అందరూ అని నేను చెప్పకపోవచ్చు, కానీ ఖచ్చితంగా కొంతమంది కమ్మ సామాజిక వర్గంలో భయంకరమైన మానసిక స్థితి ఉన్నవాళ్ళు టీడీపీ అని ఒక ముసుగును తగిలించుకొని ఇతర కులాలను తొక్కడానికి చాలా ఖచ్చితమైన ప్రయత్నం చేస్తున్నారు, చేశారు, చేస్తున్నారు, చేస్తారు కూడా. ఈ విషయాన్ని ఇతర కులాలలో ఎక్స్పెషలీ కాపు సామాజిక వర్గంలో కొంతమంది కుల పెద్దలు, అంటే ఈ అట్రాసిటీస్ని ఎదుర్కొన్న వాళ్ళు, కళ్ళతో చూసిన వాళ్ళు, బాధలు దగ్గరుండి అనుభవించిన వాళ్ళందరూ, ఫర్ ఎగ్జాంపుల్ ముద్రగడ పద్మనాభం, ఇటువంటి వాళ్ళందరికీ టీడీపీలో ఉన్న ఈ ప్రత్యేకమైన కొంత సెక్షన్ ఆఫ్ కమ్మ సామాజిక వర్గ నేతల గురించి ఒక భయాందోళనలు ఎప్పటికీ ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు ఒక ఇన్హిబిషన్, టీడీపీ పార్టీని సపోర్ట్ చేయాలన్నా, టీడీపీ పార్టీలోకి వెళ్ళాలన్నా ఒక ఇన్హిబిషన్. ఇటువంటి పరిస్థితుల్లోనే కమ్మ డామినెంట్ సినిమా ఇండస్ట్రీలో కష్టపడి సొంతంగా తన టాలెంట్తో ఎదిగిన నటుడు చిరంజీవి. ఎన్టీ రామారావు, కృష్ణ, శోభన్ బాబు, నాగేశ్వరరావు లాంటి స్టార్ హీరోలు ఇండస్ట్రీని ఏలుతున్న రోజుల్లో చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి కష్టపడి ఒక సినిమా స్టార్గా ఒక కాపు సామాజిక వర్గం నుంచి వచ్చినా కూడా ప్యూర్లీ టాలెంట్తో ఎదిగినవాడు చిరంజీవి. కాబట్టే ఆ రోజు ప్రజారాజ్యానికైనా సరే, ఈరోజు జనసేనకైనా సమాజంలో ఒక మర్యాద. ఎందుకు అంటే బికాస్ కాపు సామాజిక వర్గం ఈరోజు జనసేన వెనుక నిలబడడానికి ఓన్లీ రీజన్ ఈజ్ చిరంజీవి. ఎందుకంటే ఇంత అట్రాసిటీస్ని ఎదుర్కొని ఒక వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్ అని చెప్పి ఈరోజు ఎవడైనా సరే తన ఉనికి కోసం, ఎగ్జాంపుల్ హైపరాది, దిస్ ఫెలో స్టార్టెడ్ సమ్వేర్ ఎ వెరీ బేసిక్ కెరియర్ ఇన్ జబర్దస్త్. చాలా చీప్ కెరియర్ స్టార్ట్ చేశాడు. అయినా కూడా ఈరోజు మెగాస్టార్ పక్కన నిలబడి మెగాస్టార్ హక్ చేసుకునే స్టేజ్కి వచ్చాడు అంటే మెగాస్టార్ వాడి మీద చేయి వేయటం వల్లే. అంటే మెగాస్టార్ని ముట్టుకుంటే కూడా ఒక గౌరవం వస్తుందని నమ్మిన వాళ్ళందరూ మెగాస్టార్ని ఈరోజు అంతగా పొగుడుతున్నారంటే బికాస్ ఆఫ్ ఆ కష్టం, మెగాస్టార్ పడిన కష్టం అనేది అంత గొప్పది. ఆ సామాజిక వర్గం నుంచి వచ్చినా కూడా ఆయన పట్టుదల, ఆయన శ్రమ ఈరోజు అతని మెగాస్టార్ని చేసింది. డిస్పైట్ ఆఫ్ మెనీ స్ట్రాంగ్ హీరో బ్యాక్గ్రౌండ్స్ ఫ్రమ్ ద కమ్మ సామాజిక కమ్యూనిటీ. మనం మాట్లాడిన సోకాల్డ్ నాయకులు, డబ్బున్న మదపుటేనుగులు, కమ్మ సామాజిక వర్గంలో ప్రత్యేకంగా కొంతమంది వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎటువంటి మాటలు నూరిపోస్తారంటే పిల్లలకు, ఆ కులపోడిట్ట, ఈ కులపోడిట్ట, వాడు వాడికి పుట్టాడు, వీడు వీడికి పుట్టాడు అన్న మాటలు తప్ప వీళ్ళు కెమెరాల ముందర మాట్లాడే మాటలు వేరు, వీళ్ళు ఇళ్లలో వీరు మాట్లాడుకుంటున్న మాటలు వేరు. నీచాతి నీచమైన మాటలు, హేయాతి హేయమైన మాటలు మాట్లాడుతూ తమ పిల్లల్లో కూడా ఇటువంటి విషయాన్ని నింపటం. డబ్బున్న పిల్లలు కాలేజీలలో కానీ, బయట పబ్లిక్లో కానీ, సొసైటీలో కానీ, ఆన్లైన్లో కానీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఎంత భయంకరంగా ఉంటాయంటే వాటి యొక్క ప్రతిరూపమే ఈ ఆన్లైన్ ట్రోలింగ్ అండ్ అబ్యూస్. చిరంజీవి గారి కుటుంబాన్ని ట్రోల్ చేసినంతగా నాకు తెలిసి ఇండస్ట్రీలో ఎవరు ట్రోల్ చేయలేదు. నేను ఎవరికి చిరంజీవిని ట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది? ఫ్యాన్ వార్స్ ఇవి. అంటే బాలకృష్ణ ఫ్యాన్సో, వెంకటేష్ ఫ్యాన్సో, నాగార్జున ఫ్యాన్సో వీళ్ళెవరికి చిరంజీవిని అంత దారుణంగా ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? కారణం ఎక్కడుందంటే కులంలో ఉంది. ఒక కులం ప్రత్యేకంగా కొంతమంది మీమర్స్ని, వాళ్ళను వీళ్లను ఓ కంపెనీలను రిక్రూట్ చేసి చిరంజీవి ఫ్యామిలీ మీద, చిరంజీవి భార్య, పిల్లలు, చిరంజీవి కొడుకు మీద, వాళ్ళ కుటుంబం మీద, వాళ్ళ కులం మీద నిప్పులు చిమ్మటానికి, విషం పోయటానికి ఒక టీంని రన్ చేస్తున్న కొంతమంది ప్రత్యేకంగా ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళను నియమించుకొని ఈ పని చేయడం అనేది అది జగమెరిగిన సత్యం. ఇటువంటి నెగిటివిటీని అంతా కూడా ఎదుర్కొంటూ ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం కూడా రిటార్డ్గా ఎంచుకున్న మార్గం ఎన్టీఆర్. కొన్ని సంవత్సరాలు జూనియర్ ఎన్టీఆర్ ఎంచుకున్నారు. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తను పాలిటిక్స్కి దూరం అవ్వడంతో సీనియర్ ఎన్టీఆర్ ఎంచుకున్నారు. మీరు చూస్తున్నారు రీసెంట్గా ఎవరన్నా మీలో చాలా మంది ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు. గత కొన్ని నెలలుగా చిరంజీవి మీద ట్రోల్స్, ఆ తర్వాత సీనియర్ ఎన్టీఆర్ మీద చాలా అమెచరిష్గా ఉంది మీ షార్ట్స్ అనేవి, అదొక కొన్ని మీమ్స్ ట్రోల్ చేశారు. దాన్ని ఏకంగా కొరియన్ కనకరాజు సినిమాలో ఒక మీమ్ కంటెంట్గా వాడుకున్నారు. ఓకే, అది ఒక చిన్న కామెడీ కంటెంట్. ఒక హీరో మీద మీమ్ కంటెంట్గా వాడుకుంటే ఒక కామెడీని కూడా తీసుకోలేని స్టేజ్లో నువ్వు ఉన్నావంటే నో, ఐ ఆమ్ ఓకే టు టేక్ దట్ కామెడీ, బట్ దట్ ఈస్ ఇంటెన్షనల్లీ మేడ్ టు కౌంటర్ కమ్మ, దట్ ఈస్ ఇంటెన్షనల్లీ మేడ్ టు కౌంటర్ ద క్యాస్ట్ కమ్యూనిటీ. ఆ తర్వాత ఇప్పుడు చిరంజీవిని బాస్ తొక్కేస్తాడు. ఎవడండి పని కట్టుకొని బాస్ తొక్కేస్తాడన్న ఒక వీడియోలు క్రియేట్ చేస్తారు. మనం చూస్తున్న మనలో ఎవరికి టైం ఉంటుంది? సో చిరంజీవిని ముట్టుకుంటే చాలు మాడి మసైపోతారు అన్న కంటెంట్ని చాలా కన్వీనియంట్గా ట్రోల్ చేస్తారు. దే ఆర్ జస్ట్ రొటేటింగ్. దానికి సమాధానంగా నిన్న చిరంజీవి బర్త్డే సెలబ్రేషన్స్లో భాగంగా ఈ చిరంజీవి దగ్గర
మార్కులు కొట్టేయాలనుకున్న ఈ కొంతమంది చీప్ ఆర్టిస్టులు ఉంటారు, మంచి మంచి వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళలో చీప్ ఆర్టిస్టులు కూడా స్టేజ్ ఎక్కటము, పవన్ కళ్యాణ్ని పొగిడే క్రమంలో, చిరంజీవిని పొగిడే క్రమంలో రాజకీయపు స్టేట్మెంట్స్ ఇవ్వటము, ఇటువంటివి చిరంజీవి యొక్క వ్యక్తిత్వాన్ని మరింత బలహీనపరుస్తాయి. కానీ గౌరవాన్ని పెంపొందించాలన్న విషయాన్ని ఆ ఆర్గనైజర్స్కి తెలియదో ఏమో నాకు తెలియదు, కానీ దే ట్రై టు పుష్ సచ్ కైండ్ ఆఫ్ చీప్ కంటెంట్. అనే ఒక కోణంలోని ఇరుక్కుపోయిన ఒక చీప్ మెంటాలిటీకి ఇంతకన్నా గొప్పగా థింక్ చేయలేదు. దట్స్ హౌ ద ప్రాబ్లమ్ ఈజ్ పైలింగ్ అప్. టీడీపీలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కన్వీనియంట్గా ఎలా పుష్ చేస్తుందంటే, చిరంజీవిని ట్రోల్ చేస్తుంది జగన్, వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వాళ్ళు ట్రోల్ చేసి దాన్ని టీడీపీ మీద వేస్తున్నారు, లేదా సీనియర్ ఎన్టీఆర్ మీద ట్రోల్ చేస్తుంది జగన్, వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వాళ్ళు దాన్ని మళ్ళీ చిరంజీవి మీదకి వేస్తున్నారు. కానీ చూసే జనాలకు ఆర్గానికల్గా తెలుసు, పైన లోకేష్ పవన్ కళ్యాణ్ చెయ్యి పట్టుకొని తిరుగుతున్నా కూడా ద రైట్ థింగ్ ఏంటంటే, కింద ఉన్న కార్యకర్తలు, కింద ఉన్న కులస్తులు, చిన్న చిన్న కుర్రోళ్ళు, అటు కాపు కుర్రోళ్ళు అయినా సరే, ఇటు ఇట్లా కమ్మ కుర్రోళ్ళు అయినా సరే, వీళ్ళు కొట్లాడుకుంటున్న తీరు, వీళ్ళు మాట్లాడుకుంటున్న భావము, వీళ్ళ ఆన్లైన్ అబ్యూజ్ అనేది ఎంత దారుణంగా ఉందంటే, ఇప్పుడు నేను కూడా ఇన్స్టాగ్రామ్లో మన కోసం అనే ఛానల్ ఉంది, మన కోసం స్పీక్స్ అనే ఒక ఛానల్ ఉంది. దాంట్లో మనం ఏదైనా వీడియో పెట్టామనుకోండి, కింద గొల్లపుడి అనే ఒక పేరుతో ఉన్న ఒక ప్రొఫైల్, లేదా చౌదరి అనే పేరుతో ఉన్న ప్రొఫైల్, ఇటువంటి ప్రొఫైల్సే కంటిన్యూస్గా బూతులు మాట్లాడటం, వాళ్ళ బూతుల బట్టి వీడు పలానా కులానికి చెందినవాడు అని క్లియర్గా చెప్పే స్టేజ్కి మనం వచ్చాము అంటే, హౌ ఆరోగెంట్, హౌ అన్ఫార్చునేట్ అవర్ ఆంధ్రప్రదేశ్ హెస్ బికమ్. ఈ కులపిచ్చి వ్యవస్థ అనేది ఎప్పటి నుంచో ఉంది. కాలక్రమేణా నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు ఏం చెప్పేవాళ్ళు అంటే, కాలక్రమేణా ఈ కులాలన్నీ వెళ్ళిపోతే అందరూ ఒకటే అయిపోతారు. కానీ సక్సెస్ఫుల్గా అధికారులు, రాజకీయ నాయకులు మనల్ని మరింత కులజాడ్యంలో నెట్టేశారు. ఇక్కడ ముఖ్యంగా నాకు అర్థమైంది ఏంటంటే, పెద్ద వాళ్ళు చేసిన త్యాగాలు, అంటే కాపు సామాజిక వర్గంలో అయినా సరే, కమ్మ సామాజిక వర్గంలో అయినా సరే, వాళ్ళు చేసిన త్యాగాలకు గుర్తింపు ఏంటంటే, రెండు కమ్యూనిటీస్ కలిసి సామరస్యంగా ఉండటం. కానీ ఇక్కడ అటువంటి వాతావరణం లేదు. అసలు గట్టిగా మాట్లాడాలంటే లోకేష్ పవన్ కళ్యాణ్ మధ్యనే సామరస్యం లేదు. వీళ్ళిద్దరూ ఎందుకు కనెక్ట్ అయ్యారు? రెండు కులాలను కలపడానికి కనెక్ట్ అవ్వలేదు. రెండు కులాల ఓట్లను కలిపి ఉంచి జగన్ని తొక్కడానికి కనెక్ట్ అయ్యారు. సో ద బేసిక్ పాయింట్ ఏంటంటే, ఈ రెండు కులాల మధ్య ఉన్న విద్వేషాలను, వైషమ్యాలను కట్ చేసి వాళ్ళిద్దరి మధ్యన ఒక వివాహ వ్యవస్థను కానీ, ఒక సోదర భావాన్ని కానీ, ఒక సానుకూల వ్యవస్థల్ని కానీ ఏర్పాటు చేయాల్సిన ప్రయత్నం చేయాల్సిన వీళ్ళిద్దరూ ఏ రోజు కూడా, ఏ మీటింగ్లో కూడా మన కమ్మోళ్ళ అబ్బాయి, మన కాపోళ్ళ అమ్మాయి వీళ్ళు పెళ్లి చేసుకోవాలి, లేదా మన కాపోళ్ళ అమ్మాయి, మన కమ్మవారి అమ్మాయి, మన పలానా కాపు వాళ్ళ అబ్బాయిని వీళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవాలి, ఈ రెండు కులాలు ఒకటే, ఈ వైషమ్యాలు వెళ్ళిపోవాలి, వీళ్ళందరూ కలిసి ఉండాలని ఏ ఒక్క మీటింగ్లోనే చెప్పారా? వీళ్లకు ఎంతసేపు రాజకీయంగా వీళ్ళిద్దరూ కలిసి ఉండాలి, ఆ కలిసి ఉన్న దాంట్లో జగన్ అనేవాడు బలహీనపడాలి, తర్వాత వీళ్ళిద్దరు రాష్ట్రాన్ని పంచుకోవాలి. ఈ రెండు కులాల మధ్య ఉన్న ఈ వైషమ్యాలను, ఈ ఫ్యాన్స్ వార్ ముసుగులో జరుగుతున్న ఈ దారుణాలను ఆపడానికి వీళ్ళిద్దరు చేస్తున్న ప్రయత్నం ఏదైనా ఉందంటే అది జీరో. సో ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, కష్టపడి పైకి వచ్చిన కాపు సామాజిక వర్గం నుంచి వచ్చిన చిరంజీవిని అవమానపరచడమే భాగంగా, లక్ష్యంగా కొంతమంది కమ్మ సామాజిక వర్గంలో బలిసిపోయిన కొంతమంది చీడపురుగు లాంటి వాళ్ళు చిరంజీవి మీద చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ట్రోలింగ్. దాన్ని ఎదుర్కోవడానికి వీళ్ళు అటాక్ చేస్తున్న విధానం ఏంటంటే, గొప్ప నటుడైన చిరంజీవి దాన్ని ఎదుర్కోవడానికి తప్పని పరిస్థితుల్లో దే హ్యావ్ టు అటాక్ సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, పలానా కమ్మ హీరోలు, శోభన్ ఇటువంటి వాళ్ళందరినీ అటాక్ చేయాల్సిన పరిస్థితి. సో ఈ కులంలో అయినా సరే సైకిక్ మెంటాలిటీ ఉన్న కొంతమంది మూర్ఖపు వెధవల వల్ల అన్యాయంగా లెజెండ్స్ అయిన చిరంజీవి అయినా సరే, లెజెండ్స్ అయిన సీనియర్ ఎన్టీఆర్ అయినా వీళ్ళు ట్రోల్ అవుతున్నారు. దీన్ని హ్యాపీగా వాడుకుంటుంది ఎవరంటే, చిరంజీవి పక్కన ఒక 10 మంది చేరుంటారు కాపులు, ఇటు పక్కన బాలకృష్ణ పక్కన ఒక 10 మంది చేరుంటారు కాపులు. వాళ్ళందరికీ వీళ్ళకు చదువు ఉండదు, వాళ్ళకు చదువు ఉండదు. సో వీళ్ళు చిరంజీవి అనే మంటలో చలి కాచుకుంటూ, వీళ్ళు అంతే బాలకృష్ణ అనే మంటలో చలి కాచుకుంటూ, వీళ్ళు ఇక్కడ చిరంజీవిని ఎగదోస్తారు, అక్కడ బాలకృష్ణ ఎగదోస్తారు. ఫైనల్గా కొట్టుకు చచ్చేది ఎవరంటే, ఆన్లైన్లో ఈ కుర్రోళ్ళు కొట్టుకొని వస్తుంటారు. బాధపడేది ఎవరంటే మనం, ఎందుకంటే ఆ దిక్కుమాల కామెంట్లు అవన్నీ చదవాల్సింది మనం కాబట్టి. ఇక్కడ ఆటలు అట్టిపండి ఎవరంటే రాయలసీమ వాళ్ళు. వీళ్ళకి ఏమీ చేత కాదు. ఏదన్నా అంటే వాడు ఏదైనా కంటెంట్ ఇస్తే వాళ్ళది చూస్తారు, వీళ్ళు ఏదైనా కంటెంట్ ఇస్తే వీళ్ళది చూస్తారు. అందుకోసమే నీళ్ళు వస్తే అందరూ కడుపు నిండా తిని సెటైర్లు వేస్తారన్న రీజన్తో ఏమో చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్ గారు కానీ రాయలసీమకు నీళ్ళు వదలరు. రాయలసీమకు నీళ్ళు రావు. ఒక 3 టీఎంసీల బదులు ఒక 4 టీఎంసీలు ఇయ్యంటారంటే, మీకు ఇస్తున్నాం కదా తాగానే నీళ్లు అంటారు. ఎందుకంటే కడుపు నిండితే మేము సంతోషంగా ఉంటాం కదా. కాబట్టి రాజకీయ నాయకులకు రాయలసీమ వాళ్ళు సంతోషంగా ఉండటం ఇష్టం లేదు. ఏదేమైనా మేము సంతోషంగా లేకపోయినా పర్వాలేదు, కానీ మీరు మాత్రం ఇలా కొట్టుకొని చచ్చి సమాజానికి ఒక బ్యూటిఫుల్ కంటెంట్ ఇస్తున్నందుకు తెలుగువాడిగా, రాయలసీమ వాడిగా గర్వపడుతున్నాను. మళ్ళొక్కసారి చెప్తున్నాను, ఈ వీడియో కానీ నచ్చితే మీరు కంటెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కీప్ వాచింగ్ ద వీడియోస్ మన కోసం. థ్యాంక్ యూ.